వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మేము స్ట్రాబెరీ పికింగ్కి వచ్చాము. ఇది వచ్చేసి బిల్పిన్ ఫార్మ్స్ అనమాట. సిడ్నీ నుంచి ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అడల్ట్స్కి వచ్చేసి $20 ఛార్జ్ చేశారు, కానీ అన్లిమిటెడ్ ఫ్రూట్ మనం ఇక్కడ పిక్ చేసుకొని తినచ్చు. 1 kg స్ట్రాబెరీస్ వచ్చేసి $20, ఆల్మోస్ట్ 1100 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. సో మేమైతే పిక్ చేస్తున్నాం. చూడండి ఎంత ఫన్గా ఉందంటే ఇది ఇవాళ. ఐ రియలీ లైక్డ్ ఇట్. చాలా రోజుల తర్వాత ఒక యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టాలనిపించింది. ఇది చూసాక అంత ఎక్సైటెడ్ అయిపోయాము. ఇది చూడండి బాగా పండిపోయి ఆ స్ట్రాబెరీ జ్యూస్ కూడా. ఓ నో నో ఇలా వీళ్ళు 2 టెర్రస్ ఫార్మింగ్ లాగా ఇట్లా 2 స్టెప్స్గా చేస్తున్నారు. ఇదేం లేదు, ఒక బెడ్ ఉంది, బెడ్లో సాయిల్ వేసి పెట్టారు. ఇంకా మధ్యలోంచి స్ప్రింక్లర్ వాటర్స్ ఇచ్చారనమాట, అందులోంచి స్ప్రే అవుతున్నాయి. ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా టెండర్ అనమాట. ఈ స్ట్రాబెరీ కూడా వచ్చేసి ఇలా టచ్ చేస్తే చాలు లైట్గా వచ్చేస్తుంది జ్యూస్. ఏమంటారంటే మనం వీటిని ఎన్నో కంప్లైంట్స్ పెట్టి అరే ఈ స్ట్రాబెరీ బాగాలేదు, నేను ఈ బాక్స్ పిక్ చేయను అది ఇది అని అంటాము. మా మమ్మీ బాగా ఎక్సైట్ అయిపోతుంది వాటిని చూసి. ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లవర్, ఇది పిందె స్ట్రాబెరీ, స్ట్రాబెరీ లీవ్స్, పండు స్ట్రాబెరీస్, ఇలా మొత్తం ఫామ్. మా మమ్మీ పిందెలు పండ్లకు వస్తుందని చెప్పేసి మా హస్బెండ్ ఏది మా అది పండిందిలే, అందుకే అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి కదా. చిన్నగా ఉన్నా కూడా పండిందని కోసం అంత ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది తినేదాన్ని కాదు, కొన్నవి. ఇవి చూస్తే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్ట్రాబెరీ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇవి ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఇంకా ఫేవరెట్ అయిపోతారు. అందుకే నేను అది కోయడానికి ఇష్టపడి నా జానుకోయినంత చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంత స్ట్రాబెరీ ఫామ్లో 2-3 ఫిగ్స్ కూడా ఉన్నాయి. పచ్చి ఫిగ్స్ అన్నమాట ఇవి. ఫిగ్స్ చెట్టు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంత బాగున్నాయంటే తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులే మా మమ్మీ వెళ్ళాక ఫుల్ డైటింగ్. సూపర్ ఉన్నాయి. ఇవి క్రీపర్స్ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మరి క్రీపర్స్ లాగా అయితే ఏం లేదు. అక్కడక్కడే చిన్న చిన్న చెట్లకి వచ్చేస్తున్నాయి. చిన్న క్రీపర్. ఇట్లా ఉంటే పచ్చ పండు చూపి. వాళ్ళే కోసుకుంటారు, వాళ్ళకి మొత్తం పైన కొంచెం వైట్ అనిపిస్తుందా? చాలా బాగుంది. ఎప్పుడు కొనుక్కోవడమే కానీ అవి అప్పుడు మన దగ్గర సరిగ్గా నలిగిపోతాయి కూడా కాయలు. ఫ్రెష్గా ఉన్నాయి. చిన్న స్ట్రాబెర్రీ చూసారు ఎలా ఉన్నాయో, అవ్వని స్ట్రాబెర్రీస్. అసలు ఎంతో ఫ్లవర్ తర్వాత ఇది ఫ్రూట్ అవుతుంది. హ్యాపీ అమ్మా? చాలా మా మమ్మీ అసలు ఫస్ట్ నుంచి ఏదైనా ఫామ్ చూపి ఇక్కడ ఎలా ఉంటాయి ఫామ్స్ అని అడిగింది. ఇంకా తను వెళ్ళే ముందు చూపిస్తే తనకి అది గుర్తుంటుంది కదా అని చెప్పి లాస్ట్ దానికి ఫామ్స్ని సెట్ చేసామన్నమాట. అండ్ ఆల్సో స్ట్రాబెరీ పికింగ్ ఈజ్ వెరీ ఫన్ అనిపించింది. లైక్ యూ గో పిక్ వాట్ ఎవర్ ఫ్రూట్ యూ లైక్ అండ్ ఈట్. మహిరా, మధ్యలో కొన్ని ఫోటో సెషన్స్. నీకు కలర్స్ చాలా ఇష్టం కదా. ఫ్రూట్ పీచ్ ఫ్రూట్ నచ్చిందా? స్ట్రాబెరీ
స్ట్రాబెర్రీ నచ్చిందా? అయ్యో, అరే రిచ్ షర్ట్ ఖరాబ్ అయిపోతుంది మహిరా. జూమ్ చేయమా. అయ్యో కొరికేసింది. మహిరాలు బంగారు పళ్ళు రావాలి. మేము 4th మంత్ నుంచి ఫ్రూట్ జ్యూస్ అప్పుడప్పుడు ఒక స్పూన్ ఇస్తున్నాము. టేస్ట్ తెలిసిపోయింది మహిరాకి. ఇప్పుడు 5th మంత్ రన్ అవుతుంది. ఇది క్లోజ్ అయిపోయింది. ఎండ చాలా ఉంది, ఎండ చాలా ఉంది. మహిరా టేస్టీ బాగుందా? టేస్ట్ ఉందా? అయిపోయింది. నీ పేరు చెప్పి డాడీ తినేస్తున్నాడు అన్ని. మూతి చూడు, టేస్ట్ టేస్ట్ చప్పరిస్తుంది రోయ్. స్ట్రాబెర్రీ ఫ్రూట్ జస్ట్ డస్ట్ ఉందని ఇలా అనుకుంటేనే లేయర్ వెళ్ళిపోయి మంచిగా అనిపించట్లేదు. దీన్ని మళ్ళీ స్టోర్ చేసి బాక్స్కి పెట్టి మనకి అమ్ముతుంటే అవి నచ్చలేదని, అవి బాగాలేదని కొనుక్కోం, రంగు మారిపోయినాయి అని. కానీ ఎంత కష్టం రైతులకి ఇవి పండించి మళ్ళీ దాన్ని ట్రాన్స్పోర్ట్ పెట్టడం చాలా కష్టమైన జాబ్ ఇది. స్ట్రాబెర్రీలు పెంచడం చాలా తక్కువ ఉన్నాయి. బ్లాక్ బెర్రీస్ వాటిల్లోంచి మంచి క్వాలిటీ 2 తెంపుకున్నాం. పొటాటోస్ కూడా ఉన్నాయి ఒక దాంట్లో. అవి కూడా అమ్ముతున్నారు. పొటాటోస్ ఎంత చిన్న పొటాటో అది మహిరా, పక్కనే నేను, అక్కడ మనోజ్ ఉన్నాడు. మనోజ్ తిను. ఎలా ఉంది? యమ్. అక్కడ స్ట్రాబెరీస్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా స్ట్రాబెరీస్ ఉన్నాయి. కానీ ఈ కొంచెం వచ్చేసి మళ్ళీ పొటాటోస్ కూడా వేసారు. వీళ్ళ వరకు పర్సనల్ ఫార్మింగ్ అనుకుంటా ఇది. మేము చూసిన వాటిలో కల్లా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రూట్. అసలు పెద్దగా అయిపోయింది. ఎంత సాఫ్ట్, ఎంత టెండర్ ఉందంటే అంత టెండర్ ఉంది. ఇలా దీన్ని తోడం తీసేసి పొటాటో లీవ్స్ చూడండి ఎలా ఉన్నాయా. నేను కూడా ఎప్పుడు చూడలేదు. పొటాటో మాత్రం చాలా ఇష్టంగా తింటాను. కానీ చాలా ఇష్టంగా తింటాం, అందుకే మనం ఇలా అయిపోతున్నాం. రోజు రోజు పొటాటోస్ తిని పొటాటో వాళ్ళ మమ్మీలాగా అయిపోయాము. ఎలా అనిపించింది మా ఇవాళ? అంటే ఈ క్వార్టర్ పికింగ్ వరకు ఇంకా పీచెస్, ప్లమ్స్ కూడా పిక్ చేయాలి. మనం వేరే డ్రెస్ వేసుకొని రావాలేమో. పల్చర్ డ్రెస్ వేసుకున్నందుకు కొంచెం గుర్తుకుంటుంది. కానీ ఇంకా చాలా మంది ఇక్కడ వాళ్ళైతే షార్ట్స్లోనే వస్తారు పికింగ్కి. ఇందాక వచ్చిన వాళ్ళు మీకు జూమ్లో చూపించాను కదా, వాళ్ళు మొత్తం ఫ్రూట్ పిక్ చేసేసారు. ఇది చెట్టు పడిపోయింది, టమాటా గింజలు చచ్చిపోయినాయి, చెట్లు చచ్చిపోయినాయి. అయ్యో మొన్న లాస్ట్ వీక్ ఇక్కడ చాలా ఎండలు కాస్తాయి అన్నమాట. సో అందుకే ఈ వీక్ చెట్లన్నీ బాగా వాడిపోయాయి. ఎంత వాటర్ పోసినా ఆస్ట్రేలియా ఎండలు వేరు, ఇండియా ఎండలు వేరు. అసలు ఇక్కడ ఉన్న హ్యూమిడిటీ తట్టుకోలేం. ఇది మిర్చి చెట్టుమా? మిర్చి చెట్టు, చిల్లి. నల్ల మిర్చి అమ్ముతున్నారు. ఒక్కటేస్తే సెట్ అయిపోవాలి 10 వేసుకొని. అది ఇండియాలో అంటే మిర్చి లేకుండా మనం బతకలేం కదా. అసలు ఎంత అయినా చెట్లలో ఉన్న కలర్స్ ఇంకెందులో ఉండవు అనిపించింది నాకైతే ఇవాళ. ఈ బెర్రీస్ అంటే బయట సూపర్ మార్కెట్లో చూసి కొనుక్కోవడం వేరు, ఇలా వచ్చినప్పుడు వాటిని మనంతట మనం పిక్ చేసి తినడము కొంచెం డిఫరెంట్ ఆ ఫీలింగ్ ఎంతైనా. నాకొద్దు, నువ్వు తిను. అంటే మాకు కొంచెం కంటెంట్ క్రియేటర్స్ కాదు కదా, ట్రై చేస్తున్నాము. అవి ఇంకా ఏమో పిక్ చేసే అంత యమ్మీగా అనిపించట్లేదు. లెట్స్ సీ. ఓ నో, పండిపోయి అబ్బో చాలా సాఫ్ట్గా ఉన్నాయి అవి, పండిపోయాయి. ఏంటి ఇట్లా ముట్టుకుంటేనే చిరిగిపోయి పారాని కలర్ వచ్చేస్తున్నాయి. దీంతోనే తయారు చేస్తారేమో పారాని అన్నట్టు.
ఇది చూడు. టమాటాయ్. నాకు చాలా నచ్చింది స్ట్రాబెర్రీ. చాలా మేము ఇందాక ఆ ముందు ఉన్న ఫామ్లోకి వెళ్తే అక్కడ వచ్చేసి చాలా చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ అదంతా అందరు పిక్ చేసేసారు అనుకుంటా. ఎండిపోయి నేను కొంచెం లోపలికి వెళ్తే మీకు చూపిస్తాను గ్రౌండ్ మీద అసలు ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయా చూడండి. ఎవరికి తినాలనిపించదు అసలు. పిక్ చేసే వాళ్ళు అయితే ఇక లటా లటా లాగిస్తారేమో. దిస్ ఇస్ సో గుడ్, దిస్ ఇస్ సో గుడ్, సో గుడ్. ఎట్లా తీయాలి? కాయలు ఉన్నాయా? ఇదిగో, ఇటు చూడు. అసలు ఈ ఎక్సైట్మెంట్ నాకు అనిపిస్తుంది అబ్బా ఎన్నిసార్లు ఎందుకు రాలేదు. సంవత్సరానికి సరిపడే స్ట్రాబెరీస్ ఇక్కడ తినేసి వెళ్ళిపోవాల్సిందని అనిపిస్తుంది. సీజనా అది? చూడమా ఇది పిక్ చేయమా ఇక్కడ స్ట్రాబెరీ, ఇది ఈ స్ట్రాబెరీ పిక్ చేయి. ఈ పిండ ఇది కాయ రెడ్ కలర్. మా మమ్మీ అని పెద్ద పెద్ద పిక్ చేసేస్తుంది కదా. మళ్ళీ పడ్డా. వావ్, ఇది వచ్చేసి యాపిల్ పికింగ్ అనమాట. వాళ్ళు ఇంకొక 2 weeks ఉండాలి. Jan 26th ఇవి రెడీ అవుతాయని చెప్పారనమాట. పిక్ చేయొద్దు వీటిని అని. అటు వచ్చేసి అది స్ట్రాబెర్రీ ఫామ్. దాని నుంచి రాగానే ఈ బేలో అటు సైడ్ ఇటు చూపిమా, ఇటు చూపి. ఇది వచ్చేసి ఆల్మండ్ ఫామ్. ఇప్పుడు ఇదొక్కటే ఒక లైన్ యాపిల్స్ ఉంటున్నాయి. సో ఈ యాపిల్స్ని చూసి కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఒకటి పిక్ చేయాలని ఉంది కానీ రూల్స్ని మనం ఫాలో అవుతేనే అందరూ సేఫ్గా ఉంటారు, అందరికీ మంచిది. చాలా బాగుంది కదా యాపిల్స్, చాలా బాగుంది. చూపిమా. చాలా బాగుంది. వెరీ నైస్ యాపిల్స్. తుంపలేదు, పట్టుకుంటే పడిపోయింది. మేము తుంపలేదు, రూల్స్ బ్రేక్ చేయొద్దని. ఎట్లా ఉంటుందో కడుక్కొని తిని చూస్తాం. సెక్షన్ స్టోర్ ఓన్లీ పిక్ ఫ్రమ్ ద సెక్షన్ స్టోర్, జస్ట్ స్ప్రేడ్. అదే 26th వరకు ఇవి స్ప్రేడ్ ఉన్నాయని వీటిని పిక్ చేద్దని చెప్తున్నారు. వచ్చేసి నెక్టరిన్స్ అనమాట. ఇవి ఇంకా అవ్వలేదు. చూపిమా ఫ్రూట్ చూపి. ఇంకా అవ్వలేదు, ఇవి పచ్చిగా ఉన్నాయి బాగా. ఇంకా ఇవి ఇలాగే హోల్డ్ చేసుకొని తిరుగుతున్నాం. ఎండకి ఏమైనా దాహం వేసి మధ్యలో లటా లటా లాగించవచ్చు అని. ఏం కాల్బొకరా, పీచ్ 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 కూడా కదా ఆల్బొకరా. అదే ఆల్బొకరేనే పీచ్. మస్తుంది, కోసేద్దామా? కోసే. అయ్యో టేస్ట్ ఉంటుందో లేదా? ఉంటుందిలే, పండింది. అందరు కోసేసారు, 1 మిగిలిపోయినాయి మనకు ఉన్నాయి. ఇది చూసారా యాపిల్స్ ఎలా ఉన్నాయో. తినాలంటే ఆలోచిస్తాం. అయ్యో గుండె మీద పడితే పీచెస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.